ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అక్కడ ఏ పార్టీ రాబోతుందన్న? నాకు తెలిసి కూటమి వస్తుందండి. బీజేపీ, జనసేన, టీడీపీ కంపల్సరీ కూటమి వస్తుంది. కానీ ఈసారి జగన్ మాత్రం చెక్క చెదురు లేకుండా పోతాడు, అది పక్క. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవడు బాగుపడ్డాడండి? ఎవడూ బాగుపడలేదు. కూలోళ్ళలాగే ఉన్నాడు. పేదోడు ఇంకా పేదోడు అయిపోయాడు. ఎక్కడ ఏమీ లేదు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, భవనాలు లేవు, కంపెనీలు లేవు. ఏమున్నదండి సార్ అక్కడ బతకనందుకు? చాలామంది వలస వెళ్ళిపోతున్నారు కూడా, ఊర్లు పట్టుకొని వెళ్ళిపోతున్నారు బతకనందుకు. ఆంధ్రాలో ఒకప్పుడు అన్నపూర్ణ అనేవారు, ఇప్పుడు ఆంధ్ర అన్నపూర్ణ కాదు, కరువు ప్రాంతం అయిపోయింది. యదవ రాజకీయాలు ఎక్కువ చేసి జగన్ గారు చేసిన ఎన్నో పథకాలు అంటున్నారు, కానీ ఆ పథకాల వల్ల ఎవడు బాగుపడ్డాడండి? ఎవడూ బాగుపడలేదు. ఒక కుటుంబం బాగుపడిందా? ఏదీ లేదు. ఒక నిరుద్యోగం బాగుపడ్డా? అది లేదు. ఒక రైతు బాగుపడ్డా? అది లేదు. ఏదండి ఆ పథకాల వల్ల? పథకాల వల్ల ఎవడు బతికాడండి? అతనే బతుకుతున్నాడు తప్పించి ప్రజలైతే బతకలేదండి. పక్కాది అది. పవన్ కళ్యాణ్కి 21 స్థానాలు తీసుకున్నాడు కదా కూటమి పెట్టుకొని, అది దీన్ని మీరు అంగీకరిస్తున్నారా? అంటే 21 స్థానాల గురించి అని కూటమి పెట్టుకోవడం అవసరం అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఇప్పుడున్న ఆంధ్రాలో రాజకీయాలు ఏంటంటే కూటమి తీసుకోవడం బెస్టేనండి అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించాడు, ప్రశ్నిస్తానని స్టార్టింగ్ పెట్టాడు. తర్వాత అతన్ని రెచ్చగొట్టి పెంచారు, పోటీ చేశాడు, కానీ గెల్లైపోయాడు, కాదనట్లేదు. కానీ అతనికి అనుకున్న సైన్యం జన సైన్యమే అండి. సరైన నాయకులు లేరు. ఆ నాయకులే ఉంటే మొత్తం పోటీ చేయకుండా సింగిల్గా పోటీ చేసిండు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి తీసుకున్నారంటే జగన్ని దింపాలనే పట్టుదల మీదే కూటమి రెడీ అయ్యింది. బీజేపీ కలిసింది కదండి. 3 బలాలు ఓకే, తిరగలేదు, అది మంచిదే. కానీ జగన్ దింపనందుకు ఇంత ప్రయత్నించారు కాబట్టి టీడీపీకి కంపల్సరీ అండి. ఎందుకంటే అది అన్నగారు స్థాపించిన, ఇప్పటికీ ఆ పేరు అభిమానం అందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటే అతనే చేసింది ఏంటి. తర్వాత ఇప్పుడు ఆంధ్ర కూడా అలాగే అవ్వాల్సింది. మన రాజధాని ఏదండి? 3 రాజధానులు అంటున్నారు. ఇప్పుడు మనకు ఒక రాజధాని అన్న ఉందా? లేదండి. మీ రాజధాని ఏట్రా ఆంధ్రకనంటే ఏం చెప్పుకోవాలి? ఒక్క రాజధాని లేదు. అమరావతిని ఈ పాటికి అదే మన చంద్రబాబు నాయుడు ఉంటే రెండో సింగపూర్ అయిపోను, కానీ అది కూడా చేయలేకపోయారు. ఈ జగన్ అన్న వచ్చి ఏం చేశాడంటే వైజాగ్ అంటాడు మాట్లాడితే, కర్నూలు అంటాడు మాట్లాడితే, లేకపోతే అమరావతిని కూడా అంటాడు. అమరావతిని డెవలప్ చేసుకుంటే చాలు కదండి. ఫస్ట్లో ఒప్పుకొని ఇప్పుడేమో నేను 3 రాజధానులు కడతానంటే ఎలాగవుతుందండి? అవ్వదు కదండి. ప్రజలు కూడా మా రాజధాని ఏదిరా అంటే చెప్పుకోవాలి కదండి. ఇప్పుడు చెప్పుకోవడానికి రాజధానే లేదు సార్ మా ఆంధ్రాకి, ఇంకెక్కడండి? పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది కదా, అక్కడ నుంచి గెలుస్తాడని చెప్పేసి అనుకోవచ్చా? ఎంతవరకు ధీమా వ్యక్తం చేయొచ్చు? ప్రజలు ఆయనకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తుండొచ్చు? నాకు తెలిసి పిఠాపురం ఎంచుకున్నాడంటే అండి, అక్కడ కాపులు ఉన్నారని కాదు, ప్రజలకి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ఉంది అక్కడ. కాపుల గురించి అనే కాదు, కాపులే కాదు, మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉన్నారు. కానీ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడి నుంచి గెలిస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. గాజువాక నుంచి పోటీ చేస్తుంటే బాగుండి అనిపించింది, కానీ గాజువాక కాకుండా పిఠాపురం ఎంచుకున్నారు. ఎందుకంటే కాకినాడలో ఒక అతను ఛాలెంజ్ చేశాడు కదా, ఆ ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు పిఠాపురం నుంచి ఎన్నికవుతాడు. గ్యారంటీకి వెళ్తాడండి అసెంబ్లీకి. ఈసారి మాత్రం గ్యారంటీ పక్క పవన్ కళ్యాణ్ వెళ్ళడం. అంటే నాన్ లోకల్ కదా, అక్కడ ఓట్లు పడవు అని చెప్పేసి చాలా మంది వరకు అంటున్నారు. మరి ఇది అక్కడ పడతాయని అనుకోవచ్చా, పడవని చెప్పేసి అనుకోవచ్చు? నాన్ లోకల్ అంటే ఏంటండి, చాలామంది లోకల్లో ఉన్న వాళ్ళు చేశారేటండి? లోకల్లో ఉండి అక్కడే తిరుగుతూ ఎవరైనా చేశారా? ఏ గుడివాడికి అతను ఏమైనా చేశాడా? లేదు కదా. నాన్ లోకల్ వాడికే తెలుస్తుందండి కష్టం ఏదన్నది. ప్రజలు ఎలా భరిస్తున్నారు ఏంటన్నా నాన్ లోకల్ వాడికి తెలుస్తుంది. పక్కనే ఉండి కూడా తెలుసుకోరు, చూడరు, చెయ్యరు. అందుకే పవన్ కళ్యాణ్ గ్యారెంటీగా గెలుస్తారండి, పక్కా అది.